అందరికీ నమస్కారం. మనం ఈరోజు శ్రీ ఆదిశంకర్లు వారు రచించిన సౌందర్యలహరి నుండి 17వ శ్లోకం పారాయణ చేసుకుందాం. ఈ పారాయణ వలన మనకి కళా ప్రావీణ్యం, మనకి ఎటువంటి కళలైతే ఉంటాయో, సంగీతం కావచ్చు, లలిత కళలు కావచ్చు, అనేక 64 కళలు ఉన్నాయంటారు. ఏ కళలో మీరు వృద్ధి పొందాలనుకున్నా ఈ శ్లోకాన్ని గనక మీరు పారాయణ చేసుకుంటే ఆ కళలలో ప్రావీణ్యం బాగా సంపాదిస్తారని ఈ శ్లోకాన్ని మనకి ఆది శంకరాచార్యుల వారు అనుగ్రహించారు. సవిత్రీభిర్వాచాం శశిమణిశిలాభంగరుచిభిః వసిన్యాద్యాభిస్త్వాం సహజనని సంచింతయతి యం సకర్తా కావ్యానాం భవతి మహతాం భంగిరుచిభిః వచోభిర్ద్వా వాగ్దేవీ వదన కమలామోదమధురైః అంటూ రచించిన ఈ శ్లోకానికి అర్థం చదువుకుందామా? జగజ్జనని వాక్కులను సృజించువారును, అంటే కావ్యాలు రచించేవారనమాట. చంద్రకాంతమణుల సకలముల వలె తెల్లనైన దేహముల కాంతి కలవారును అగు వసిని మొదలగు శక్తులతో కూడా నిన్ను ఎవడు చక్కగా ధ్యానించునో వాడు మహాకవులైన వాల్మీకి, కాళిదాసాదుల కవిత్వ రచన వలె మధురమైన రమణీయమైన సరస్వతీదేవి యొక్క ముఖ కమల పరిమళములను వెదజల్లు మృదువైన వాక్కులతో రసవంతమైన కావ్యరచన చేయగల సమర్థుడగును. అత్యంత ప్రకాశమునకు మారుపేరైన చంద్రకాంత శిలల వంటి వసిన్యాది వాగ్దేవతలు కొలిచే నిన్ను సరస్వతీ స్వరూపముగా ఆరాధించేవారు కవీంద్రులై శారదాదేవి కృపతో అనేక కావ్యాలను రాయగలుగుతున్నారు. ఓ తల్లి, చంద్రకాంతి శిలల వలె తెల్లని శరీరఛాయ కలవారైన వసిని మొదలైన 8 మంది వాగ్దేవతలు, 12 మంది యోగినులు, గంధాకర్షిణి మొదలైన ఆకర్షణ దేవతలు, 4 కూడిన నిన్ను ధ్యానించేవాడు సరస్వతీ స్వరూపుడై మృదు మధురమైన కవిత్వం చెప్పగల కాళిదాసు వంటి మహాకవి అవుతాడు. ఈ వసిన్యాది వాగ్దేవతలు, 12 మంది యోగులు, గంధాకర్షిణి మొదలైన వారందరూ దేవి ఖడ్గమాలలో అమ్మవారి స్వరూపాలుగా, మనకి అమ్మవారి యొక్క సేనానాయకులుగా మనకి వర్ణింపబడుతూ ఉంటారనమాట. అటువంటి వారితో కూడిన నిన్ను ధ్యానించేవాడు సరస్వతీ స్వరూపుడే అవుతాడు. కాబట్టి ఈ శ్లోకాన్ని నిత్యపారాయణం చేసి సకల విద్యలను, సకల కళలను కరతలామలకం చేసుకోవలసిందిగా ప్రార్థన. ధన్యవాదాలు.